మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా. ఎప్పుడెప్పుడు రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తాడని. మొత్తానికి నిన్న ఫామ్లోకి వచ్చేసాడు. 50+ రన్స్ కొట్టాడు. సో ఈ ముంబై చెన్నై మ్యాచ్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే అదే చెప్పుకోవాల్సిన విషయం. చెన్నై వాళ్ళు మళ్ళీ స్కోర్ రేట్ బాగా తక్కువ రన్ రేట్ తోటి కొట్టడం వల్ల మళ్ళీ ఓడిపోయే పరిస్థితి. వాళ్ళు ఎందుకని మరి దాన్ని రివ్యూ చేసుకోవడం తెలియట్లేదు. చాలా డాట్ బాల్స్ వచ్చేస్తున్నాయి సిఎస్కే విషయంలో. ఆ తప్పుని వాళ్ళు దిద్దుకోకపోవడం వల్ల ఎంతమంది ప్లేయర్స్ని మార్చినా కూడా ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారు. దీనివల్ల మళ్ళీ ఇంకోసారి చెన్నై ఓడిపోయింది. ఈ మొత్తం వ్యవహారం ఏం జరిగింది, మ్యాచ్లో ఏం జరిగింది అనేది మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు అనేసి మెయిన్ వీడియోలోకి వెళ్తున్నాం. లెట్స్ గెట్ స్టార్ట్. చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లో 176 పరుగులు మాత్రమే చేసింది. అదే 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇదే సమస్య, 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఏదో మొత్తం లాస్ట్ దాకా 8 వికెట్లు 9 వికెట్లు కోల్పోయి ఏదో చచ్చిచెడి ఆడలేక అది కాదు. వికెట్లు ఏం పడట్లేదు పెద్దగా, కానీ స్కోర్ కొట్టలేకపోతున్నారు, పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నారు, 200+ చేయలేకపోతున్నారు. ఇది చెన్నై సూపర్ కింగ్స్కి వరుసపెట్టి ప్రతి మ్యాచ్లోనూ ఓటమి కారణాల్లో ఇదే ప్రధానం. చేజింగ్ చేసినప్పుడు కొట్టాల్సింది ఎక్కువ కనబడుతున్నా కూడా స్లోగా ఆడి దాన్ని పెద్ద పర్వతంలాగా చేసేసి చివరికి కొట్టలాగా ఓడిపోతున్నారు. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు స్లో ఓవర్ రేట్ తోటి స్ట్రైక్ రేట్ తోటి ఎవ్వరూ కూడా అందరూ డాట్ బాల్స్ విపరీతంగా డాట్ బాల్స్. ఏదో T20 మ్యాచ్ కాదు, వన్డే మ్యాచ్ అన్నట్లాగా ప్రతి బ్యాట్స్మెన్ ఆడడం వల్ల సిఎస్కే దెబ్బతింటుంది. మరి ఎందుకని వీళ్ళు ఎవరున్నారు, వీళ్ళ వ్యూహకర్తలు సరిగ్గా మరి పనిచేస్తున్నట్లేదు. మరి ధోని మరి అంత మంచి క్యాప్టెను, అతను కూడా మరి ఇలా బ్యాటింగ్ చేస్తుంటే టీం అందరూ కూడా ఏం చేస్తున్నాడు మరి అర్థం కాని పరిస్థితి. ఆ శివం దుబే మాత్రం ప్రతి మ్యాచ్లోనూ బాగానే ఆడుతున్నాడు కానీ విపరీతంగా డిఫెన్స్ ఆడేస్తున్నాడు, డాట్ బాల్స్ ఎక్కువ ఆడేస్తున్నాడు. దాంతో తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా కష్టమైపోతుంది కొట్టాలంటే. ఇతనేమో కొట్టలేకపోతున్నాడు, లాస్ట్లోకి వచ్చేసరికి ఫినిషింగ్ ఇవ్వలేకపోతున్నాడు. అది మొదట బ్యాటింగ్ చేసినప్పుడు నిన్న చాలా స్లోగా ఆడేశాడు. దానివల్ల చేజింగ్లో చాలా ఈజీ అయిపోతుంది. అది కాకుండా తర్వాత జూ ఫ్యాక్టర్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ముంబైలో జూ ఫ్యాక్టర్ క్లియర్గా కనబడుతుంది, ప్రతి మ్యాచ్కి జూ ఫ్యాక్టర్ ఉంటుందని తెలుసు. అందువల్ల 200 కొట్టినా కూడా అసలు దాన్ని రక్షించుకోవడం కష్టమే. అలాంటిది 176 175 అంటే అసలు ఆ స్కోరు ఏమాత్రం సమర్థనీయం కాదు, అంత మంచి బ్యాటింగ్ లైనప్ పెట్టుకుని. కానీ వాళ్ళు మరి ఎందుకనో అలాగే స్లోగా ఆడేస్తున్నారు. సరే, ఎనీవే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళలో షేక్ రషీద్ తెలుగువాడు, కానీ 20 బాల్స్లో 19 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. ఫస్ట్ మ్యాచ్లో కొంచెం బాగానే ఆడాడు, కాకపోతే తొందరగా అయిపోయాడు అనుకుంటే రెండో మ్యాచ్లో బాగా స్లోగా ఆడేశాడు. షేక్ రషీద్కి 2 అవకాశాలు వచ్చినాయి. 2 అవకాశాల్లో కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు, కానీ పెద్ద స్కోర్ చేయడంలో విఫలమవుతున్నాడు. చూడాలి, అతన్ని ఇంకా కొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కుర్రాడు కాబట్టి ఇంకా కొంత అవకాశం ఇతనికి ఇవ్వచ్చు. రచిన్ రవీంద్ర మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయ్యాడు. 9 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మాత్రే వచ్చాడు 15 బంతుల్లో 32 పరుగులు చేసి పర్వాలేదు, బాగానే కొట్టాడు అనిపించాడు. తర్వాత రవీంద్ర జడేజా వచ్చి 35 బాల్స్లో 53. రవీంద్ర జడేజా ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే రవీంద్ర జడేజా కూడా ఫామ్లోకి వచ్చాడు. రవీంద్ర జడేజా కూడా స్టార్టింగ్లో చాలా స్లో ఆడేసి తర్వాత కవర్ చేసుకుని ఆ తన స్ట్రైక్ రేట్ని పెంచుకున్నాడు. మొత్తానికి ఫైనల్గా వచ్చేసరికి 35 బాల్స్లో 53 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. శివం దుబే 32 బంతుల్లో 50 పరుగులు. ఇతను కూడా అంతే, లాస్ట్లో వచ్చి కొద్దిగా కొట్టి 2-3 4లు 6లు పడడం వల్ల ఆ మాత్రం కనబడుతుంది. కానీ 50 కొట్టినా కూడా స్టార్టింగ్లో చాలా స్లో ఆడేశాడు. సో దానివల్ల పెద్ద స్కోర్ రావట్లేదు. ఆఖరిలో వచ్చిన ధోని 6 బంతుల్లో 4 పరుగులు, కేవలం ఓవర్టన్ ఏమో 3 బంతుల్లో 4 పరుగులు చేశారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందయ్యా అంటే శివం దుబే అలాగే రవీంద్ర జడేజా ఇద్దరు కూడా చాలా స్లోగా ఆడేశారు స్టార్టింగ్లో. అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది.
సో ఈ ప్రాబ్లమ్ని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే చెన్నైకి అంత మంచిది. ఆల్మోస్ట్ ఇంకా కష్టమే, ఇంకా నాకౌట్లకు వెళ్ళటం అనేది చెన్నైకి కొంచెం కష్టమే. అయినా కూడా కొంచెం చెన్నై సూపర్ కింగ్స్కి ఉన్న ఏదైతే చరిత్ర ఉందో దాని ప్రకారం గౌరవం నిలబెట్టుకోవాలంటే మాత్రం కొంచెం ఈ విషయంలో జాగ్రత్త పడి పెద్ద స్కోర్లు చేయాలి. కనీసం ఓడడం గెలవడం అనేది పక్కన పెడితే పెద్ద స్కోర్లు చేసి తన పరువు నిలబెట్టుకోవాల్సిన అవసరం సిఎస్కేకి ఉంది. తర్వాత బ్యాటింగ్ చేసి 176 పరుగులని చేసి చేయడానికి రంగంలోకి దిగిన ముంబై ఇండియన్స్ కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి స్కోర్ చేశారు. ఓన్లీ రికల్టన్ ఏంటంటే రికల్టన్ ఓపెనర్గా వచ్చిన రికల్టన్ 19 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత రెండో పక్కన ఉన్న రోహిత్ శర్మ అసలు వచ్చిన దగ్గర నుంచి బాగా ఆడుతూనే ఉన్నాడు. కానీ పవర్ ప్లే అయిన తర్వాత తెలివిగా ఆడాడు. ఎందుకంటే కొట్టాల్సింది పెద్దగా లేదు, 176 కొట్టాలి. కాబట్టి మనం అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు, గట్టిగా కొట్టేసి మనం ఏదో హిట్టింగ్ చేసేసి కొట్టాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి తెలివిగా ఆడి తన ఫామ్లో రావడానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇతని వాల్యూ ఎంత ఉంటుంది పవర్ ప్లే తర్వాత, పవర్ ప్లే ఇప్పుడు దాకా అవుట్ అయిన మ్యాచ్ అన్నింటిలోనూ పవర్ ప్లే లోపే అవుట్ అయిపోయాడు. సో రోహిత్ శర్మ అనేవాడు పవర్ ప్లేలో అవుట్ అవ్వకుండా ఉంటే ఎంత వాల్యుబుల్ ప్లేయర్ అవుతాడు. పవర్ ప్లేలో ఉన్నప్పుడు కూడా ధనధన బాధేసి 50 కొట్టేస్తే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ పవర్ ప్లేలో పెద్ద కొట్టినా కొట్టకపోయినా కూడా తను చివరిదాకా ఆడితే ఎంత వాల్యుబుల్ ప్లేయర్ అవుతాడు అనేది మళ్ళీ తన వాల్యూ ఏంటనేది తను మళ్ళీ నిరూపించుకున్నాడు. మళ్ళీ ఫామ్లోకి వచ్చి కేవలం 45 బంతుల్లో 76 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. రికల్టన్ అవుట్ అవ్వగానే వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. ఓ పక్కన రోహిత్ శర్మ 50 అయిన దాకా కొంచెం స్లోగా ఉన్నట్టు కనపడింది. అక్కడి నుంచి మాత్రం తను కూడా కొట్టడం మొదలెట్టాడు. ఫైనల్గా 30 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. 30 బంతుల్లోనే 68 పరుగులు చేసి తను కూడా నాట్అవుట్గా ఉన్నాడు. ఇంకా అసలు వికెట్ ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు ఎవరికి. ఇద్దరు చాలా అలవోకగా మ్యాచ్ని గెలిచేశారు. సో ఈ మ్యాచ్ ద్వారా ముంబైకి జరిగిన మంచి పని ఏంటి అంటే సూర్యకుమార్ యాదవ్ పర్లేదు బాగానే ఆడుతున్నాడు అనుకున్నవాడు పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు. అలాంటిది ఈసారి పెద్ద స్కోర్ చేశాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఇన్ని మ్యాచ్ల నుంచి ఫామ్లో రావట్లేదు అనుకున్నామంటే ఫామ్లో లేడా అంటే బాగానే కొడుతున్నాడు. 2-3 షాట్లు కొట్టడం, 2-3 సిక్స్లు కొట్టడం, అవుట్ వెళ్ళిపోవడం. అలాంటిది ఈసారి పెద్ద స్కోర్ చేసి తను కూడా ఫామ్లోకి వచ్చాడు. ఈ రెండు కూడా చాలా పెద్ద విషయాలు ముంబై ఇండియన్స్కి. రాబోయే రోజుల్లో ముందు అసలు నాకౌట్ స్టేజ్కి వెళ్ళాలంటే కనుక రోహిత్ శర్మ అనేది చాలా కీలకం. సో రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం అనేది ముంబై ఇండియన్స్కి చాలా పెద్ద శుభవార్త. సూర్యకుమార్ యాదవ్ పెద్ద స్కోర్ చేయడం శుభవార్త. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఫామ్లోకి వచ్చేసినట్టే. హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉన్నాడు, అలాగే తిలక్ వర్మ ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ పెద్ద స్కోర్లు కొట్టకపోయినా కూడా పర్లేదు బాగానే ఆడుతున్నాడు అనుకున్నాడు, ఇవాళ పెద్ద స్కోర్లు కొట్టేశాడు. రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చాడు. రికల్టన్ పర్లేదు ఓ మాదిరిగా ఓ మ్యాచ్ అటు ఇటుగా బాగానే ఆడేస్తున్నాడు. సో టాప్ ఆర్డర్ అంతా కూడా ఇప్పుడు మంచి ఫామ్లోకి వచ్చేసారు. దానికి తోడు మంచి బౌలింగ్ ఉంది, ముంబై దగ్గర మంచి బౌలింగ్ ఉంది. సో అందువల్ల నాకౌట్కి వెళ్ళటానికి చాలా పెద్ద పెద్ద ఛాన్సులు ఇప్పుడు డోర్లన్నీ ఓపెన్ అయిపోయినాయి. నాకౌట్కి వెళ్ళడానికి అవసరమైన డోర్లన్నీ ఇప్పుడు ముంబై ఇండియన్స్కి ఓపెన్ అయిపోయినాయి. దాన్ని జస్ట్ ఇంకొక 2-3 గట్టి మ్యాచ్లు కనుక గెలిచేసేస్తే నాకౌట్కి వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు. సో నాకౌట్కి ఇప్పుడు దాకా మేము గ్యారంటీగా వెళ్తాం అనుకున్న వాళ్ళకి ముంబై ఇండియన్స్ చాలా పెద్ద థ్రెట్ అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న అంశం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.